అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అవును, దోమ లేక దానికంటే మరీ అల్పమైన వస్తువును దృష్టాంతంగా చెప్పటానికి అల్లాహ్ ఎంత మాత్రం సిగ్గుపడడు. ఈ దృష్టాంతాన్నే సత్య స్వీకారులు చూసి ఇది తమ ప్రభువు తరపు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కానీ సత్య తిరస్కారులు వాటిని విని ఈ ఉపమానాల ద్వారా అల్లాహ్ చెప్పదలుచుకున్నదేమిటి అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా అల్లాహ్ ఒకే విషయంతో ఎంతో మందిని అపమార్గం వైపునకు తీసుకుపోతాడు, ఎంతోమందికి రుజుమార్గం చూపుతాడు. అల్లాహ్ దీని ద్వారా అపమార్గం పట్టించేది వీరినే. అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించేవారు, అల్లాహ్ తీసుకున్న ప్రమాణాన్ని దృఢపరచిన తరువాత భంగపరచేవారు, కలిపి ఉంచండి అని అల్లాహ్ ఆదేశించిన దాన్ని తెంచేవారు, ఇంకా భూమిలో కల్లోలాన్ని రేకెత్తించేవారు, వాస్తవంగా నష్టపడేవారు వీరే. మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు? వాస్తవానికి ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోశాడు. మళ్ళీ మీ ప్రాణాన్ని తీసేది ఆయనే. తిరిగి మిమ్మల్ని బ్రతికించేది ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే మరలిపోతారు. ఇంకా ఆయనే ధరణిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు. తరువాత తన ధ్యానాన్ని పైకి మరల్చి సప్తాకాశాలను సృజించినవాడు ఆయనే. ప్రతి విషయము క్షుణ్ణంగా తెలిసినవాడు ఆయనే.